ఈ చచ్చిపోయిన వాని పేరు రామదాస్ నాయక్, పిల్లిగుండ్ల తండ. నా బాబాయ్ ఇతను. ఏ కారణంగా చనిపోయిండో వీడియో కూడా ఉంది. ఫైనాన్షియల్ నా పేరు రమా శ్రీనివాస్, పిల్లిగుండ్ల తండ. వద్దిపట్లకి దగ్గరలోనే మా ఊరు, 5 కిలోమీటర్లు. పలుగు తండాలో నాకు 60 to 70% రిలేటివ్స్. మధు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ నేను డబ్బులు ఇట్లా పెడితే ఇట్లా వస్తుంది, 10 రూపాయలు మిత్తి ఇస్తాం, అది ఇస్తాం అని చెప్తే నేను నమ్మలే. లాస్ట్కి అమీర్ పటేల్ ఫోటో, మంగ్లీ ఫోటో అవన్నీ చూపించుడు. ఇట్లా బిజినెస్ ఉంది, అమీర్ పటేల్ తోటి ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇట్లా ఉంది, దీని ద్వారా మనకి లాభాలు వస్తాయి, మేము మంచిగా ఉంటాం, మా వాళ్ళ మీరు కూడా మంచిగా ఉంటారు అని చెప్పి నమ్మబలికిండు మమ్మల్ని. దానికి కూడా మేము ఆలోచన చేసి లాస్ట్ మూమెంట్లో ఇచ్చిన నేను డబ్బులు 10 లక్షలు గోల్డ్ లోన్ తీసుకున్నా. 8 లక్షలు మా డాడీ పేరు రాపించుకో, ఒకటే పేరు మీద రాపించుకో బాగుంటుందని మా డాడీ పేరు మీద 8 లక్షలు ఆయన ఇచ్చిండు. మధ్య వ్యక్తి ఏజెంట్ మధుగిరి గారు ఫోన్ చేసిన, ఫలాని వ్యక్తికి ఇచ్చే అని చెప్పిండు. నేను 6 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకున్నా, పర్సనల్ లోన్. ఈరోజు నా టార్చర్ మామూలుగా లేదు. మొన్న సూసైడ్ చేసుకుందాం అనుకున్నా నేను. ఇప్పుడు మేము ఇన్ని రోజులు ముందుకు రాకపోవడానికి కారణం మాకు 3 నెలలు పెట్టిండు ఫస్ట్, మళ్ళా నెల, మళ్ళీ జైలు పోయిండు, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ 3 నెలలు పెట్టిండు మళ్ళా. ఇందువలన మేము ఆగినాం, ఇస్తాడేమో అనే ఆశతోటి. కానీ లాస్ట్ వరకు మేము ఇప్పుడు వస్తున్న యూట్యూబ్ ఛానల్ మేము మీడియాలో చూసి ధైర్యం వచ్చి ఈరోజు నేను ముందుకు వచ్చిన. ఇగో ఎన్న నాకు 3 days అవుతుంది పరిచయం అయ్యి, ఫేస్బుక్లో నెంబర్ తీసుకొని అన్న ఇట్లా నా బాధ ఉంది, ఇట్లా ఉందని చెప్పి ఇగో ఎన్న ద్వారా నేను వచ్చిన. ఇది ఈరోజు మంగ్లీ పేరు ఉంది ఖచ్చితంగా. ఈ అమీర్ ఒకసారి ఈ అమీర్ పటేల్ వెనక నుంచి నడిపిస్తుండు గేమ్ అంతా. అభిషేక్ నాయక్ పరిచయం చేపించుండు మధుకి. మంగ్లీకి మధుకి అసలు పరిచయం లేదు, అభిషేక్ పరిచయం చేపించుండు. అభిషేక్ పరిచయం చేసి కొన్ని బెట్టింగ్లని మన తెలుగు యూట్యూబ్లో పోయి నాకేం తెలియదని అని చెప్తుండు. మొత్తం గేమ్ ఆడిరు. వీళ్ళిద్దరు గన్ లైసెన్స్ అని చెప్పి లైసెన్స్ అప్లై చేసారు. అప్లై చేస్తారు, అది చేసారు, ఇది చేసారు. లాస్ట్కి ఏం లేకుండా వీళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంది. ఎంక్వైరీ చేయండి అన్న. ఒక నిమిషం అన్న, ఒక్క నిమిషం. మేము సిఐడి ఆఫీస్కి 100 సార్లు వెళ్ళినాం. వీళ్ళు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వస్తారు కదా, వీళ్ళకి ఉంటుంది కదా వారానికి 2 రోజులు 3 రోజులు ఉంటుంది కదా, దానికోసం నెల రోజులు తిరిగినామన్నా. వస్తారేమో అని ఆశతోటి సిఐడి ఆఫీస్ రావట్లే, వీళ్ళు మొత్తం మేనేజ్ చేసారు. మొన్న భరత్ని పట్టుకొచ్చిన ఊరు నుంచి రీసెంట్గానే, జస్ట్ మహా అయితే ఒక 10 days 15 days అవుతుంది. మీకు చంపేస్తాను భరత్, నేనే చెప్పిన మా పైసలు మా ప్రాణం ముఖ్యం కంటే మీ ప్రాణం 100 మంది ప్రాణం కంటే మీ ప్రాణం ముఖ్యం కాదు, మా పైసలు నీకు చంపేస్తాం, పైసలు ఇస్తే నువ్వు బతుకుతావని చెప్పి భయపెట్టిస్తే మంగ్లీ అభిషేక్ ద్వారా పరిచయం. ఈ అమీర్ పటేల్కి 16 కోట్లు ఇచ్చారు. ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ అని బిజినెస్ పెడుతున్నా అది అని చెప్పి 16 కోట్లు దానికి ఆయనకి ఇచ్చారు. జైరాబాద్ సైడ్ ఏదో ల్యాండ్ పెట్టి 50 లక్షలు మా ల్యాండ్ దగ్గర నుంచి తాకట్టు తీసుకొచ్చారు. సిఐడి ఆఫీస్ రంగనాథ్ డిఎస్పీ గారు ఈ కేసుని పట్టించుకోవట్లేదు ఈ కేసుని అన్న. ఇప్పుడు తమ్ముడు కూడా మాట్లాడతాడు, అశోక్ మాట్లాడతాడు. నేను చెప్పండి అన్న. డబ్బులు రావు, మీరు చెప్తే ఉన్నది సీజ్ అవుతుంది, జనాలందరూ మనల్ని చంపేస్తారు. కాబట్టి మీరు చెప్పకండి, నేను చెప్తాను. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఉందిగా రిమాండ్ రిపోర్ట్లో, అది 50 లక్షలు 80 లక్షలు ఏదో సంథింగ్ ఉంది, సారీ కోట్ల వ్యవహారం.
ఇందులో ఒక్క బాధితుడు వెళ్ళి చెప్పలేదు, ఒక్క ఏజెంట్ వెళ్ళి చెప్పలేరు. అవి చెప్పింది మొత్తం మధు, వాడు చెప్పిందే ఇది ఉంది. సిఐడి వాళ్ళంటే ఏంటి, ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, ఎంత ఉంది, ఎంత చేసిరు, పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏం చేయలేదు, వాళ్ళు చెప్పిందే అక్కడ పెట్టిరు. ఇప్పుడు నేను 14 లక్షలు ఇచ్చిన, 14 లక్షలు ఇచ్చిన కరెక్టే, కొందరు 30 లక్షలు ఇచ్చారు. ఎవరికి ఎన్ననో అన్న దగ్గర తీసుకొచ్చాం, ఈయనకు 10, ఆయనకు 10, ఈయనకు 10 అని చెప్పి. ఇప్పుడు నా దగ్గర ఉన్న సాక్ష్యం నేను చూపిస్తాను. ఆయన దగ్గర తీసుకొచ్చినావా, ఇంకొకరు తీసుకొచ్చా, వాళ్ళది కూడా కావాలంటుండు.